వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఇప్పుడు ఈ డిసెంబర్ 22 కి సలార్ మూవీ రిలీజ్ అవుతుంది. అసలు ఎలాంటి ప్రమోషన్ లేకున్నా కూడా హైప్ మాత్రం ఒక రేంజ్ లో ఉంది. మీ అంచనా ప్రకారం ఎలాంటి ప్రమోషన్ లేదంటే ఎందుకు మాట్లాడుతున్నాను? ప్రమోషన్ లేకపోతే ఎందుకు మాట్లాడుతున్నా? అందుకే ఎలాంటి ప్రమోషన్ లేకున్నా హైప్ మాత్రం మామూలుగా లేదు. అంతే మరి. మీ అంచనా ప్రకారం సినిమా ఎలా ఉండబోతుంది? హైప్ ఉన్నాక ఆడుతుంది కదా, ఆటోమేటిక్ గా వస్తుంది. అది కూడా 500-600 కోట్లు అయితే మామూలు అయిపోతుంది. ఆ పైన ఎంత చేస్తుందనే చూడాలి. ఇక్కడ 1 వీక్ అయితే బ్రహ్మాండంగా చేస్తుంది. అది ఫస్ట్ వీక్, ఆ ఫస్ట్ 3 days అయితే ముందు గ్యారంటీ. కొంచెం బాగా యావరేజ్గా ఉన్నా కానీ సినిమా వెళ్ళిపోతుంది. బ్రహ్మాండంగా ఉంటే ఎంతైనా 1000 కోట్లకి వెళ్ళిపోవచ్చు. బట్ బేసిక్గా ఉగ్రం అంటున్నారు. ఉగ్రం కూడా మంచి సినిమానే కాబట్టి, రీమేక్ ఆఫ్ ఉగ్రం అంటున్నారు కాబట్టి బాగుండొచ్చు. సరే, ఈ వ్యూహం సినిమా ఈ మంత్లో డిసెంబర్ 29కి రిలీజ్ అవుతుంది. సో ఆ వ్యూహం సినిమా ఏపీ రాజకీయాల మీద ప్రభావం చూపిస్తుందా? అంటే ఎలాంటి ప్రభావం చూపిస్తుందని అనుకుంటున్నారు? ఇంకొకటి, ఇది కంప్లీట్గా కూడా జగన్ గారికి పాజిటివ్గా మనకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ పాజిటివ్నెస్ వల్ల చంద్రబాబు గారికి ఎలక్షన్స్లో ఏదైనా మైనస్ అయ్యే అవకాశం ఉందా? ఆయనకి మైనస్ అవ్వదు, ఈయనకి ప్లస్ అవ్వదు. అదే ఎంతమంది చూస్తారు? ముందు లక్ష్మీ ఎన్టీఆర్ అని చేశారు అంతకుముందు ఎలక్షన్ అప్పుడు. అవి చూసి ఆయనకి ఓట్లు వేసారా? ఇప్పుడు గెలిచారు కాబట్టి అది చూసి వేసారని అనుకోవచ్చు మనం. ఇప్పుడు రేపు ఇది చేస్తే చూడాలి. అంటే ఎన్టీఆర్ గారి మీద చేశారు, చాలామంది మీద చేశారు, బట్ అవి పెద్దగా వర్కౌట్ అవ్వవు ఇప్పుడు. సో అదేం పెద్ద ఎఫెక్ట్ ఉంటుంది అనేది ఏం లేదు. పైగా అది వచ్చేది ఇప్పుడు సలార్ మీద వస్తుంది. ఏముంటుంది అసలే చూడరు, దాని మీద సలార్ మీద వస్తా అంటే ఇంకా తక్కువ అవుతుంది. కొన్ని సంస్థలు కొంతమంది రాజకీయ నాయకుల మీద ఈ బయోపిక్ అని ఇంకొకటి అని ఇట్లా బయోపిక్లు తీసుకుంటూ పోతున్నాయి. ఒకవేళ నిజంగా వాళ్ళకి వాళ్ళ జీవిత చరిత్ర తెలుసు అంటారా, లేకుంటే ఇవన్నీ జస్ట్ ప్రజలని మభ్య పెట్టడానికి అంటారా? అంటే కొన్ని వరకు ఇప్పుడు తెలుసుకున్నటువంటి కొంతమంది రీసెర్చ్ చేస్తారు. కొంత రీసెర్చ్ చేసినప్పుడు కొంత నిజాలు ఉంటాయి. కొన్ని ఇప్పుడు ఈ వ్యూహం లాంటి సినిమాలు ఉంటాయి. ఏంటంటే ఆ పొలిటికల్ పార్టీస్కి సపోర్ట్ చేయటం కోసం చేసే సినిమాలు. సో న్యాచురల్గా కొంత గాసిప్ ఉంటుంది కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రైటా తప్ప అనేది మనం మాట్లాడతాం కంటే, చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండం అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గుడు అనేవాళ్ళు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గుడు అనేవాళ్ళు ఉన్నారు, బ్రహ్మాండం అనేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను 2 సినిమాలు తీయచ్చు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గుడు అని ఆ సినిమా తీశారు. మనం ఇదే యూట్యూబ్లో సోషల్ మీడియాలో ఎతికితే మనకి చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆ 5 years చేసిన అద్భుతాలను గురించి చాలా ఉంటాయి. ఈ అద్భుతాలను గురించి నేను వ్యూహం కాకుండా వ్యూహం అని ఒక సినిమా తీశాను అనుకో, చంద్రబాబు నాయుడు గారి దేవుడు ఈయన దుర్మార్గుడు అని చెప్పి అది తీయొచ్చు. సో ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే ఏది నిజం ఏది అబద్ధం అనేది మనకి పెద్దగా ఉండక్కర్లా. మీడియాలో వచ్చిన న్యూస్ని పట్టుకుని దాన్ని కొంచెం అటు ఇటుగా చేస్తూ ఉంటే సరిపోతుంది. అంటే మనం కొంచెం సినిమాటిక్ లిబర్టీస్ తీసుకుని చేస్తాం కాబట్టి మోర్ దెన్ ఇది ఉంటుంది అనమాట. నిజానికంటే ఎక్కువ, అబద్ధానికంటే ఎక్కువ ఏదైనా ఉంటుంది. దాన్ని మనం సీరియస్గా తీసుకోగల టైంపాస్. ఇప్పుడు నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా చూడరు ఆ సినిమా పూర్తిగా. ఎప్పుడు కూడా ఏ సినిమా అయినా కానీ, ఏ సినిమా తెలుగుదేశానికి సపోర్ట్గా మనం తీసినప్పుడు తెలుగుదేశం వాళ్ళు చూసారా, కాంగ్రెస్ సపోర్ట్ తీసినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చూసారా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్గా తీసి చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం వాళ్ళు చూస్తారు. ఎవరు పెద్దగా చూడరు, బట్ ఏదో ఉంటారు కొంతమంది ఊరికే చూద్దాం అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. 5-10% చూస్తే చూడొచ్చు. అంటే ఇలాంటి సినిమాల వల్ల ప్రజల మీద ఏదైనా ఎఫెక్ట్ పడుతుందా? అంటే చూసి నమ్మే వాళ్ళు కొంతమంది, నిజం తెలుసుకునే వాళ్ళు కొంతమంది. అట్లా కాదు. ఇప్పుడు మన సోషల్ మీడియా ఉంటుంది. సోషల్ మీడియాలో మనం చాలా మనం మాట్లాడేస్తూ ఉంటాం, చెప్తూ ఉంటాం. నిజాలు కొన్ని, అబద్ధాలు కొన్ని, ఊహించుకొని ఊహాతీతంగా కూడా ఆలోచించి చెప్తూ ఉంటాం. ఎవడు చూస్తాడని మనం అనుకోవట్లేదు కదా. మనం ఏదో చూస్తాం, మన డ్యూటీ మనం చేస్తున్నాం అనుకుంటాం. అట్లాగా సినిమాలు ఇది చేస్తూ ఉంటారు. దానివల్ల ఎఫెక్ట్ ఉంటుంది అంటే ఉండదు, నాకు తెలిసి ఏముండదు. ఏమో ఉందనుకో 0.001% ఏమన్నా ఉంటే ఉండొచ్చు. అంటే కొన్ని సంస్థలు జగన్ గారుగా అది యాక్చువల్గా ఏంటంటే నిజంగా సాటిస్టిక్ ప్లెజర్ మనం అనుకున్నాం కదా. చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు, బలి చూపించాడు, అంతవరకు ఉంటుంది మనకి. జగన్ మీద తీసాం అనుకో, జగన్ బాబు దుర్మార్గుడు, బలి తీసాడు, మనకు ఆనందం. సాటిస్టిక్ ప్లెజర్ తప్ప ఏముండదు దాంట్లో. దాన్ని చూసి మనం ఓటేస్తామంటే జరిగే పని. ఇప్పుడు మన జనసేన
పవన్ కళ్యాణ్ గారి కోసం జనం వెళ్తున్నారు, ఆనందం, ఆయన చూసి సినిమా యాక్టర్ కాబట్టి వెళ్తారు. మరి ఓట్లుగా ఎందుకు రావట్లా? ఈ సినిమా కూడా అంతే, ఓట్లు కన్వర్ట్ అవ్వాలి. అంటే కొన్ని సంస్థలు జగన్ గారి మీదనే ఎందుకు సినిమాలు తీస్తున్నాయి అంటే కావాల్సింది సినిమాలా లేకుంటే పరిపాలన? సినిమా తీసేవాడు ఉద్యోగం, వాడి వ్యాపారం సినిమా తీయటం అమ్మా. పరిపాలన చేసేవాడి వ్యాపారం పరిపాలన చేయటం. మరి అలాంటప్పుడు అంటే చాలా మంది హీరోస్ ఉన్నారు, హీరోయిన్స్ ఉన్నారు, సినిమాల్లోకి రాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద తీయొచ్చు కదా, వీళ్ళ మీదనే ఎందుకని? అది నాకు ఇంట్లో వ్యాపారం అని చెప్పాను కదా, నా వ్యాపారం అది. రామగోపాల్ వర్మ గారు క్లీన్గా చెప్తున్నారు, ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్, ఐఎమ్ డూయింగ్ ఇట్ అన్నాడు, అయిపోయింది. దాన్ని క్వశ్చన్ చేసే అధికారం మనకేంటి? సినిమా తీసే అధికారం ఆయనకు ఉంది, ఏ సినిమానా తీసేది ఉంది, వ్యాపారం చేసుకుంటున్నాడు. వ్యాపారం తీసుకుని నువ్వు ఆ వ్యాపారం ఎందుకు చేస్తున్నావు? ఈజ్ ఇట్ లీగల్ ఆర్ ఇల్లీగల్? లీగల్ అయితే హూ ఆర్ వీ టు కామెంట్ ఆన్ దట్? తీసేవాడికి లేని, తీయించుకునే వాడికి లేని, మనకి చూసేవాడికి లేని, మధ్యలో మనకెందుకు? ఓకే.